ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలపై బీజేపీ అధికార ప్రతినిధి యామిని సాధినేని ఫైర్ అయ్యారు. షర్మిల నోరు అదుపులో పెట్టుకోవాలని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గడిచిన 10 నెలల్లో దేశం లోపల ఎక్కడ ఉగ్రదాడులు జరగకుండా బీజేపీ ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుందన్నారు. దేశ ప్రజలకు అండగా నిలుస్తున్న భద్రతా దళాలను నిందించడం సరికాదన్నారు. దేశ ప్రజల కోసం మోడీ అహర్నిశలు శ్రమిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పాలనలో లుంబిని పార్క్, గోకుల్ చాట్, దిల్సుఖ్ నగర్లో బాంబు పేలుళ్లు జరిగాయని యామిని సాధినేని ఈ సందర్భంగా గుర్తు చేశారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ గ్రామంలో జరిగినటువంటి ఉగ్రదాడిలో మారణకాండలో 26 మంది చనిపోయినట్టుగా మనందరికీ తెలిసిందే. అందులో 25 మంది హిందువులే అవ్వడము, అలాగే మతం పేరిట అంటే ఆ ఉగ్రదాడి చేసినటువంటి ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వారు పర్యాటకులాగా వచ్చినటువంటి మగవారిని వారి దగ్గరికి వెళ్ళి మీ పేరేంటి, మీ మతం ఏంటి అని చెప్పని కనుక్కొని మరి వారు ఏ మతస్థులు అని చెప్పని తెలుసుకోవడం కోసం అని చెప్పని వారి ప్యాంటు కూడా విప్పదీసి మరి చూసి కాల్చి చంపినటువంటి ఘటన యావత్ భారతదేశాన్ని కాదు ప్రపంచాన్ని కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది. ఒక పక్క ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ సంఘటన పైన స్పందిస్తూ దీన్ని ఖండిస్తూ బాధిత కుటుంబాలకి సానుభూతిని వ్యక్తపరుస్తూ ఉంటే, కాంగ్రెస్ మటుకు తన సంకుచిత స్వభావాన్ని అలాగే కుట్రన్ని కుతంత్రాలని ఈ సంఘటనను ఆధారంగా చేసుకుని మత రాజకీయాలకి తెరచేయాలని చెప్పని అనేక పన్నాగాలు పన్నుతూ ఇటు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి పైన అలాగే జాతీయ భద్రతా దళాల పైన విపరీతమైనటువంటి నిందలు వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము.